రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం జరగబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు హాజరు కానున్న ఐటీ మరియు భారీ పరిశ్రమల శాఖ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన నేపథ్యంలో సభాస్థలిని శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పాజత నరసింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్, అమ్మ ఆదర్శ పాఠశాలలు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్ పథకాలు అమలులోకి వచ్చిన సందర్భంగా సంబంధిత లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. మేయర్ మాట్లాడుతూ, కార్పొరేషన్కి సంబంధించిన సాధారణ నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు మంత్రి శ్రీధర్ బాబు వస్తున్న సందర్భంగా వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మేయర్ చిగిరింత పాజత నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాట మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇంప్లిమెంటేషన్ కొన్ని జరిపాం కనుక దానికి సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్లతో పాటు సంబరాల కార్యక్రమాన్ని రేపు మార్నింగ్ 9 o'clock నుంచి 10 o'clock మధ్యలో మా గౌరవ పెద్దలు, మా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు కనుక ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయవలసిందిగా అందరినీ, ప్రజలను మరియు మా నాయకులను అందరినీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిన్న ఇక్కడున్న వ్యవసాయదారులు తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఊర్లలో కూడా భూములు ఉంటాయి. సో వ్యవసాయదారులు బాగుండాలి అనేది, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగానే 2 లక్షల వరకు సింగిల్ టైంలో మేము లోన్ మాఫ్ చేస్తామని మాట ఇచ్చాం. సింగిల్ టైం అంటే వాళ్ళకి ఎంత అప్పు ఉందో అంత క్లియర్ చేయటం. 1,00,000 వరకు ఎవరెవరికైతే 1 నుండి 1,00,000 వరకు ఎవరెవరికైతే అప్పులు ఉండేనో ఈ రాష్ట్రంలో అందరికీ నిన్న అన్ని అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. సో ఇప్పుడు 30వ తారీఖు లోపల బ్యాలెన్స్ 1,50,000 వరకు రేపు 30వ తారీఖు రోజు కంప్లీట్ చేస్తాం. 2 లక్షల వరకు ఉన్నోళ్ళది సింగిల్ టైంలో 15వ తారీఖు లోపల అన్ని క్లియర్ చేయనున్నాం. కనుక ఇది ఇట్లాంటిది దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరిగి ఉండదు. ఇదివరకు మనం కాంగ్రెస్ హాయంలో దేశమంతా మాఫీ చేస్తే 70,000 కోట్లే, దేశమంతా మాఫీ చేస్తే ఇప్పుడు 31,000 కోటి మన రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఇంత పెద్దగా మాఫీ చేసింది హిస్టరీలో ఎక్కడ లేదు. మన కాన్స్టిట్యున్సీలోనే 25 కోట్ల రూపాయల దగ్గరగా క్లియర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న బీద ప్రజలకు కూడా కరెంటు సమస్యగా మారితే 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చాం. ఇంకెక్కడైనా ఎవరికైనా అక్కడక్కడ రాకుంటే కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన రాలేదు కనుక ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మా మేయర్ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా సహకారంతో అవన్నీ కూడా మేము ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తాం. కరెంటు 200 యూనిట్లు కానీ 500 రూపాయల సిలిండర్ కానీ ఈ రెండిట్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం, వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టుగా చేస్తాం. ఉచిత బస్సు కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు కోట్ల మంది అమ్మలు ఉచితంగా తల్లిగారింటికి కానీ, అత్తగారింటికి కానీ లేదా ఉద్యోగానికి కానీ పోతున్న అమ్మలు సంతోషంగా ఉన్నారు కనుక ఈ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్ అండ్ సంబరాల ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది. మా పారిజాతమ్మ గారి అధ్యక్షతన మా కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ఘనంగా సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు బడంగ్పేట్ కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చెందుతుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల క్రితం బడంగ్పేట ఎట్లా ఉంది, ఇప్పుడు బడంగ్పేట రూపురేఖలు ఎట్లా ఉన్నాయి అనేటివి, అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు బడంగ్పేట ఏరియాలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ నిర్మాణం జరుపుకుంటూ బడంగ్పేటకి ఒక వన్నె తెస్తున్నారు. మరి దాంట్లో భాగంగా కార్పొరేషన్లో జనరల్ ఫండ్స్ నుంచి రిలీజ్ అయిన అమౌంట్స్కి రేపు ఇనాగ్రేషన్ చేయడానికి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి గారు. మరి వారికి స్వాగతం పలుకుతూ రేపు అందరూ కూడా బడంగ్పేట కార్పొరేషన్ సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులతో పాటు ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు ఉదయం 9:30 షార్ప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ కార్యక్రమానికి మా నాయకులందరూ, పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో పాటు అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని మహేశ్వరం నియోజకవర్గం అందరూ కూడా
ఈ కార్యక్రమానికి విచ్చేసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి మంత్రి గారు మొట్టమొదటిగా మన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గంలో అతిపెద్దగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, జనరల్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ వేడుకుంటున్నా. రేపు ఈ ప్రోగ్రామ్ని ఉదయం 9:30 వరకు సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.